దిస్ ఇస్ రవిగుప్తా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ఏంటంటే మనం ట్రిగ్నోమెట్రీలో మన ఎంసెట్ అనేది అవుతుంది. ట్రిక్స్ అనేవి చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఇందులో మనం ఫస్ట్ మోడల్ అనేది చేసాం. సెకండ్ మోడల్ అనేది మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ మీద చేసాం. ఫస్ట్ మోడల్ θ ఈక్వల్ టు 0 degrees 30 degrees మీద చేసాం. థర్డ్ మోడల్ అనేది పీరియడిసిటీ కాన్సెప్ట్ అండి, ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్. ఎందుకంటే పీరియడిసిటీ మీకు ఆల్రెడీ తెలుసు, ఐపీలో చేస్తారు. ఎంత డాలర్ అయినా పీరియడిసిటీ అనేది చేసేస్తారు. ఎందుకంటే అది బై యూజింగ్ ఫార్ములా మెథడ్ డైరెక్ట్ గాను. ఓకే అండి. పీరియడిసిటీ అంటే ఏంటంటే ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకునేటప్పుడు ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఎక్స్ అనేది చెక్ చేసినట్లయితే ఈ P, what is P? P is the period of that function. Okay. In case f of x equal to sin x అనేది తీసుకున్నట్లయితే f of p plus x అంటే నేను P అంటే ఒకవేళ 90 degrees తీసుకున్నాను అనుకోండి. sin 90 plus x. sin 90 plus x అంటే వచ్చింది నీకు cos x వచ్చింది. మళ్ళీ f of x రాలేదు. సో π/2 is not period. ఇన్ కేస్ f of π plus x తీసుకున్నాను అనుకోండి. అప్పుడు sin π plus x అంటే ఏంటి వస్తుందండి? 180 దాటిపోయింది. థర్డ్ కోఆర్డినేట్ సైన్ అనేది నెగిటివ్. ఓకే, మైనస్ sin x. మళ్ళీ f of x sin x వచ్చిందండి, రాలేదు. π is not period. నెక్స్ట్ f of 2π plus x చెక్ చేయండి. f of 2π plus x sin 2π plus x ఈక్వల్ టు ఫస్ట్ కోఆర్డినేట్ cos x, సారీ sin x. ఫస్ట్ కోఆర్డినేట్ sin x వచ్చిందా, రాలేదండి? మళ్ళీ అగైన్ f of x ఫార్మ్ అయింది. అంటే ఇక్కడ p ప్లస్ లేదు తీసుకున్నావు అని అర్థం, 2π తీసుకుంటే మళ్ళీ ఫార్మ్ అయింది అని అర్థం. సో 2π is the period of the sin x అని అర్థం. 2π is the period of sin x అని అర్థం. ఓకే, బానే ఉంది. ఇక్కడ ఏంటంటే 2π ఒకటే పీరియడ్ అవుతుందా? మరి ఇది అవదా? మళ్ళీ ఏది తీసుకుంటే అవదా? sin x అవుతుంది, చాలా వాల్యూస్ అవుతుంది. 2π అవుతుంది, 4π అవుతుంది, 6π అవుతుంది, 8π అవుతుంది. మరి ఇన్ని రకాలు వస్తే మరి ఇందులో ఏది పీరియడ్? విచ్ ఈస్ ద పీరియడ్? దట్ ఈస్ ద అవర్ కాన్సెప్ట్. ఓకే అండి. దట్ ఈస్ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ p is the period of that function. ఓకే అండి. ఇంకా లీస్ట్ ఏదైతే తీసుకున్నామో అది పీరియడ్ అనే అర్థం. ఇక్కడ మనకి ఏంటంటే 2π అనేది మనకి లీస్ట్ వచ్చింది కాబట్టి 2π is the period of sin x అని అర్థం. ఇలా మనం ప్రతి దీనికి ఇలా చెక్ చేసుకోవడం మనకు కష్టం. sin x, cos x, tan x, cot x, cosecant x, ఆర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కూడా మనకు వస్తాయండి. సో ఇలా మనం చెక్ చేసుకోవడం కష్టం కాబట్టి దానికి సంబంధించిన ఒక ఫార్ములాస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ ఫార్ములాస్ మీద మీరు చేసేస్తారు. బాగానే ఉంది. ఫార్ములాస్ ఎప్పుడు అప్లై చేయాలి? మళ్ళీ ఇప్పుడు sin x ఉంది, ఫార్ములా అప్లై చేస్తావు. sin x పీరియడ్ ఏంటి? 2π అంటే 2π/mod a. ఓకే అండి. కాస్ కి ఏంటి? 2π/mod a. tan కి ఏంటి? π/mod a. క్లియర్? ఇప్పుడు sin 2x ఉంది, sin 3x ఉంది, cos 4x ఉంది, tan x ఉంది. ఇలాంటి అన్నిటికి నువ్వు ఫార్ములా అప్లై చేస్తూ బాగానే ఉంది. ఇప్పుడు sin క్యూబ్ 3x ఉంది, లేకపోతే sin స్క్వేర్ 3x ఉంది, లేకపోతే cos క్యూబ్ 3x ఉంది. అప్పుడు there is no apply in the formula. ఫార్ములా అనేది అప్పుడు అప్లై అవ్వదు. ఎప్పుడు ఫార్ములా అప్లై అవుతుంది? sin ax అనే ఫార్ములాలో గాని, sin ax ప్లస్ b అనే ఫార్ములాలో గాని, sin ax ప్లస్ bi ప్లస్ c అనే ఫార్ములాలో ఉన్నప్పుడే ఫార్ములా అప్లై అవుతుందండి. ఓకే అండి. సైన్ మీన్స్ సైన్ అంటే మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏవైనా తీసుకోవచ్చు. నేను సమ్ ఎగ్జాంపుల్ సైన్ తీసుకొని చూపించాను. సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్లోని ఈ ఫార్ములాలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఫార్ములా అప్లై చేయాలి. అన్నింటికి అప్లై చేయడానికి కావాలి. సో ఈ మోడల్ అనేది మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మన ఆబ్జెక్టివ్ లో ఏంటంటే ఇప్పుడు ఈ ఫార్ములాలో లేకుండా ఉండేటప్పుడు, డైరెక్ట్ గా మెథడ్ లేనప్పుడు అప్పుడు ఎలా చేయాలని మనం నేర్చుకున్నాం. అది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను దాన్ని మరి రిమూవ్ చేస్తాను. జస్ట్ కాన్సెప్ట్ చెప్పేసాను. ఇప్పుడు మనం ఈ మోడల్ ఇప్పుడు ద పీరియడ్ ఆఫ్ సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్. ఇప్పుడు ఎలాగా మనం దీని ఫార్ములా అప్లై చేయగలమా? సైన్ క్యూబ్ ఎక్స్ కి ఫార్ములా అనేది అప్లై చేయగలం. అప్పుడు నువ్వు 1 by 1 వెరిఫై చేసుకోవాలి. ప్రతి వాల్యూ వెరిఫై చేసుకోవాలన్నా కష్టమే, కానీ మనకి ఇక్కడ ఈజీ. ఎందుకంటే ఆప్షన్స్ అనేవి 4 ఉంటాయి కాబట్టి 4 ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది కాబట్టి పర్వాలేదు. జనరల్ గా ఆబ్జెక్టివ్ కానప్పుడు నువ్వు వెరిఫై చేయడం అనేది కష్టం అనమాట. ఓకే అండి. ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే.
సో ఇప్పుడు మనం 1 by 1 చేసుకుంటూ పోదాం. మీ కాన్సెప్ట్ అర్థమైతే మ్యాక్సిమం మీరే చేస్తారు. అయినా ఒకసారి ఫస్ట్ వన్ సైన్ క్యూబ్ ఎక్స్. ఓకే అండి, అంటే నేనేం చెప్పానండి, గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోండి. గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోండి. ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఎక్స్ చెక్ చేయాలి. పి మీన్స్ ఫస్ట్ పై బై టూ ప్లస్ ఎక్స్ అంటే ఏంటండి, ఎక్స్ ప్లేస్ లో పై బై టూ ప్లస్ ఎక్స్ రాయాలండి. ఎక్స్ ప్లేస్ లో పై బై టూ ప్లస్ ఎక్స్ రాయాలి. రాస్తే ఏమొస్తుందో చూడండి, సైన్ క్యూబ్ పై బై టూ ప్లస్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ పై బై టూ ప్లస్ ఎక్స్ సైన్ 90 ప్లస్ ఎక్స్. సైన్ 90 ప్లస్ ఎక్స్ ఏమవుతుందండి, సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ అలాగా పాజిటివే, 90 కాబట్టి కాస్ అవుతుంది, కాస్ క్యూబ్ ఎక్స్ అండి. ప్లస్ కాస్ 90 ప్లస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ అండి. ఓల్ క్యూబ్ అగైన్ మైనస్ ఫామ్ అవుతుంది, మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చిందండి, రాలేదు. దిస్ ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. పై బై టూ కాదు. నెక్స్ట్ పైకి వెళ్ళండి. ఎఫ్ ఆఫ్ పై ప్లస్ ఎక్స్ చెక్ చేయండి. దట్ ఈక్వల్ సైన్ క్యూబ్ పై ప్లస్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ పై ప్లస్ ఎక్స్. పై ప్లస్ ఎక్స్ అంటే సెకండ్ థర్డ్ కోడ్ సైన్ నెగిటివ్ అంటే మైనస్ వస్తుంది, క్యూబ్ కాబట్టి అగైన్ మైనస్ ఫామ్ అవుతుంది. థర్డ్ క్వాడ్రంట్ కాస్ ఈజ్ ఆల్సో నెగిటివ్, సో మైనస్ కాస్ క్యూబ్ ఎక్స్. మళ్ళీ వచ్చిందండి మైనస్, డిఫరెన్స్ వచ్చింది, రాలేదండి. 2 పైకి వెళ్ళండి. ఎఫ్ ఆఫ్ 2 పై ప్లస్ ఎక్స్ మ్యాక్సిమం ఇది అవ్వచ్చు. దట్ ఈక్వల్ సైన్ క్యూబ్ 2 పై ప్లస్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ 2 పై ప్లస్ ఎక్స్ అండి. క్లియర్. సైన్ 2 పై ప్లస్ ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ క్యూబ్ ఎక్స్, ఇది కూడా కాస్ క్యూబ్ ఎక్స్. సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ గివెన్ ఫంక్షన్. వచ్చిందా రాలేదండి, వచ్చింది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆప్షన్. మరి ఇందులో రెండింటికి ఆన్సర్ వచ్చింది అనుకోండి, విచ్ ఈస్ ద లీస్ట్, అందులో నువ్వు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే అండి, అది నువ్వు వెరిఫై చేసుకోవాలి. ఇది ఫస్ట్ పెట్టండి. సేమ్ యాజ్ సెకండ్ ఉంది. ద పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్ సైన్ కాస్ ఎక్స్. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఉంది అనుకోండి, సైన్ ఎక్స్ కట్టి కాస్ ఎక్స్ కట్టి రెండింటికి కలిసి ఫైన్ చేస్తే సరిపోదు. నాట్ హియర్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, హియర్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, హియర్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. మరి ఇలాంటి వీటికి ఏం చేయాలండి, జనరల్ గా ఆలోచిస్తే ఏం చేస్తారు మీరు, జనరల్ గానే చేసేయచ్చు సింపుల్ గా. ఓకే అండి, సింపుల్ గా మనము చేయొచ్చు. ఏంటంటే డివైడ్ అండ్ మల్టిప్లై 1 by 2 చేస్తే 2 sin x cos x. 2 sin x cos x అంటే ఏంటండి, sin 2x. sin 2x పీరియడ్ ఏమొస్తుందండి, 2 pi mod a, 2 pi by 2 that equals to pi అండి. pi is the answer. జనరల్ గా చేయొచ్చు, లేదు వాటి అలాగే వాటి మనకు తెలియదు ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తుంటే చేయండి. sin 90 ఫస్ట్ ఆప్షన్ చెక్ చేశారు అనుకోండి, sin pi by 2 plus x cos pi by 2 plus x. sin 90 plus x అంటే ఎంత వస్తుందండి, cos x వస్తుంది అంతే కదా, సెకండ్ క్వాడ్రంట్. cos 90 plus x అంటే ఏంటి వస్తుంది, మైనస్ sin x అవుతుందా, అవ్వలేదు. నెక్స్ట్ పై చెక్ చేయండి, sin pi plus x ఇంటూ cos pi plus x. sin pi plus x అంటే ఏమొస్తుందండి, థర్డ్ క్వాడ్రంట్ మైనస్ sin x, అగైన్ మైనస్ cos x, దట్ ఈక్వల్ sin x cos x వచ్చింది కదండి. ఈ మెథడ్ లేకపోతే ఈ మెథడ్. సో సెకండ్ ఆప్షన్. ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి, దీనికన్నా ఇది ఎక్కువే ఉంది, ఇది కూడా ఎక్కువే ఉంది, 3 pi by 2 అంటే తక్కువ ఉన్నది ఇదే మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి మరి ప్రాబ్లం లేదు. అది కొంచెం బ్రెయిన్ కూడా యూజ్ చేస్తూ ఉండాలి షార్ట్ కట్ చేసేటప్పుడు. నెక్స్ట్ ద పీరియడ్ ఆఫ్ sin square x. ద పీరియడ్ ఆఫ్ sin square x థర్డ్ వన్. జనరల్ గా sin square x అంటే ఏం చేయాలి, sin 2x మీకు తెలుసు, sin square x జనరల్ గా ఆలోచించండి. sin square x అంటే f of x equal to sin square x అంటే ఫార్ములా రాయాలి, 1 minus cos 2x by 2, 1 minus cos 2x by 2. ఓకే అండి, ఇప్పుడు మనం పీరియడ్ కావాలి, అప్పుడు 1 by 2 minus 1 by 2 cos 2x. అప్పుడు cos 2x పీరియడ్ ఏంటి, 2 pi by mod a, దట్ ఈక్వల్స్ టు pi. pi ఉందని ఆన్సర్, pi ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
మనం ఆప్షన్స్ వెరిఫికేషన్ ద్వారా చేసి చూపిస్తాం చూడండి. సైన్ స్క్వేర్ ఫస్ట్ ఆప్షన్ కదండి, సైన్ స్క్వేర్ పై ప్లస్ ఎక్స్. సైన్ పై ప్లస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి అగైన్ ఫార్మ్ సైన్ స్క్వేర్ ఎక్స్. పైకి ఆన్సర్ వచ్చింది కదండి, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. ఇంకా నీకు ఇంకోటి కూడా వస్తుందేమో నీకు డౌట్ వస్తుంది. అది అలాంటప్పుడు ఏంటి, దీనికన్నా ఇది ఎక్కువ కాదు, దీనికన్నా ఇది ఎక్కువ, ఇది కాదు, ఈ రెండు కాదు, అయితే ఇదే అవ్వాలి. 5/2 రాస్తే సైన్ 90 ప్లస్ ఏమవుతుంది, కాస్ అయిపోతుంది. మనకి ఇచ్చిన సైన్, మనకు వచ్చింది కాసు కాదు, అంటే మనకున్న ఆప్షన్ ఒకటే ఉందంటే పై. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ లాస్ట్ వన్, 3 sin square x plus 5 cos square x. దీన్ని జనరల్ గా చేయాలంటే ఇంకా కష్టం అండి. 3 into sin square x అంటే 1 minus cos 2x by 2 రాయాలి. cos square x అంటే 1 plus cos 2x by 2 రాయాలి. వాటిని సింప్లిఫికేషన్ చేసిన తర్వాత ఫార్ములాస్ అప్లై చేసిన తర్వాత యాడ్ చేయాలి. ఓకే అండి, అంతే కావాలి మనకు. ఈజియెస్ట్ మెథడ్ లోనే వెళ్దాం. ఓకే అండి, ఈజియెస్ట్ మెథడ్ లో మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ 5/2 తీసుకోండి. ఫస్ట్ 5/2 బై ఆప్షన్ వెరిఫికేషన్. 3 sin square 5/2 5/2 plus x plus 5 cos square 5/2 plus x. Then sin 90 plus x సెకండ్ క్వాడ్రంట్, నెగటివ్ పాజిటివ్ కాబట్టి 3 cos square x వచ్చింది ప్లస్ 90 plus x. 90 ప్లస్ మళ్ళీ సెకండ్ క్వాడ్రంట్ వచ్చింది, నెగటివ్ అయినా ఇక్కడ కాస్ కాబట్టి పాజిటివ్ వస్తుంది స్క్వేర్ కాబట్టి. సో 5 sin square x వచ్చిందండి. గివెన్ ఫంక్షన్ రాలేదండి, సైన్ రావాలి, ఇక్కడ కాస్ రావాలి, ఇక్కడ కాస్ సైన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, 5. నెక్స్ట్ 3 sin square 5 plus x plus 5 cos square 5 plus x. ఫస్ట్ ఆప్షన్ రాలేదు, తీసేయండి. నెక్స్ట్ sin 5 plus x అంటే మైనస్, కానీ హియర్ స్క్వేర్ ఇస్ దేర్. సో 3 sin square x plus 5 cos square x. This is also negative, but here square is there, so positive. 3 sin square x plus 5 cos square x వచ్చిందండి. దట్ ఈస్ గివెన్ వచ్చిందండి. సో మనకి పైకి ఆన్సర్ టాలీ అయింది. నెక్స్ట్ చూడండి, దీనికన్నా పైకన్నా తక్కువ ఉన్నాయేమో లేవు ఆప్షన్స్ లో. పైకన్నా 2π ఎక్కువ, 4π ఎక్కువ. సో విచ్ ఈస్ ద లీస్ట్, 5 is the least. ఓకే, సో 5 is the period of this function. ఓకే అండి, ఈ మోడల్ అండి ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మోడల్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.